హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణతో సహా మీతో పంచుకుంటానండి. ముందుగా కొనసాగిస్తున్నాను, పఠిస్తున్నాను. యథా కంతుక పాతేనోత్పత్యార్యః పతన్నపి తథాత్యనార్యః పతతి మృత్పిండ పతనం యథా. ఎంత చక్కని పోలికంటేనండి. యథా కందుక పాతే నోత్పత్యార్యః. యథా ఏ విధంగా అయితే గాలితో నింపినటువంటి ఒక బంతి నేలకు కొడితే అది తిరిగి పైకి లేస్తుంది, నేలను అతుక్కుపోదు. ఎంత గట్టిగా ఎంత వేగంగా మన నేలకేసి కొడితే అంతే వేగంగా అంతే గట్టిగా అది పైకి లేస్తుంది. ఇది ఆర్యుల లక్షణం, అంటే గౌరవింపదగిన వారి లక్షణం. వీళ్ళు రోషంతో ఉంటారు, ఆత్మ గౌరవంతో ఉంటారు, ఇతరులని గౌరవిస్తారు, ఇతరుల నుండి గౌరవం పొందుతారు. ఆర్యులంటే ఒక జాతి కాదండి. ఆర్యులు అంటే గౌరవింపదగిన వారు. ద్రవిడ ఆర్య ఇలాంటి కుళ్ళు కుతంత్ర చరిత్ర ఏది ఇక్కడ లేదు. ఈ నీతి శాస్త్రంలో ఆర్య, సీతాదేవి శ్రీరాముణ్ణి ఆర్యపుత్ర అని పిలుస్తుంది. అంటే మామగారు గౌరవింపదగిన వారు, వారి కుమారుడు తన భర్త ఆర్యపుత్ర అని పిలుస్తుంది. ఆర్య అంటే గౌరవింపదగినవాడు. ఎప్పుడు గౌరవింపదగి ఉంటాడు? ఇతరులని తాను గౌరవించినప్పుడు. ఇలాంటి వాళ్ళు గాలితో నింపిన బంతిని నేలకేసి కొడితే ఎంత వేగంగా పైకి లేస్తారో అంతే వేగంగా పైకి లేస్తారు తప్పితే ఎప్పుడు పతనం అవ్వరు. ఇక పతన్నపి తథాత్యనార్యః. అనార్యులు ఇతరులను గౌరవించడం తెలియదు, అంచేత గౌరవం పొందరు. ఇలాంటి వాళ్ళు నేలకేసి కొడితే బంతిక్కన గనక బొక్కబడితే గాలిపోతుంది, కాబట్టి దాన్ని నేలకేసి కొడితే అది నేల మీదే ఉండిపోతుంది, అతుక్కుపోతుంది, తిరిగి పైకి లేవదు. ఇలాంటిది అనార్యుల లక్షణం. అంటే వీళ్ళు ఎదుటి వారిని గౌరవింపరు, గౌరవం పొందరు. ఇక పతతి మృత్పిండ పతనం యథా. అదే మట్టి బంతిని, మట్టితో చేసిన ఉండని నేలకేసి కొడితే అది నేలను అతుక్కుపోవడం కాదు, మొక్కలు చెక్కలు కూడా అయిపోతుంది. పతతి మృత్పిండ పతనం యథా. పతితులు అంటే ఆర్యులు కారు, అనార్యులు కారు. అనార్యులు కొంత నయం. ఏమిటి? తాము ఎదుటి వాళ్ళని గౌరవించరు, సో ఎదుటి వాళ్ళ నుండి గౌరవం పొందరు. ఈ పతితులు ఎలాంటి వాళ్ళంటే ఎదుటి వాళ్ళని అగౌరవించి ఎదుటి వాళ్ళ నుండి అగౌరవాన్ని పొందుతారు. కాబట్టి